बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై భీమ్, జై భారత్, జై సంవిధ. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే సందర్భంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ సమస్య పైన ఇప్పటికే అనేక వీడియోలు, వ్యాసాలు రాయటం జరిగింది. ఇంకా దీనిని లోతుగా నేను స్టడీ చేసి దాన్ని విశ్లేషించాలని భావిస్తున్నా. ఈ సందర్భంగా చాలామంది మిత్రులు బుద్ధిస్టులు అయితే బాగా మాట్లాడారని, పూలే అంబేద్కరైట్లు వీళ్ళు సమర్థించారు. అలాగే విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది తటస్థంగా ఉన్నారు. కనుక ఈ అంశాలని మరొకసారి ఇంకా స్పష్టంగా విశ్లేషించడానికి నేను కూడా క్రైస్తవుడి నుంచే బౌద్ధంలోకి వచ్చాను కాబట్టి వాటిని ఇంకా పూర్తిగా చెప్పాలని నేను భావించి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మీతో ఈ యొక్క విశ్లేషణ చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేసుకి మారుతున్న న్యాయం, దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు విరుద్ధ ధోరణి, రాజ్యాంగం, చరిత్ర, సామాజిక వాస్తవాల మధ్య సంఘర్షణ. భారతదేశం రాజ్యాంగం ఆధారంగానే నడిచే ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలు హామీ ఇవ్వబడ్డాయి. కానీ ఆ రాజ్యం కిందనే పనిచేసే సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే దళిత క్రైస్తవుల హక్కుల విషయంలో ఒక తీవ్రమైన విరుద్ధత కనిపిస్తుంది. ఒక కేసులో కులం, మతం మారినా పోదు అని చెప్పి, మరొక కేసులో మతం మారినా వెంటనే హక్కులు పూర్తిగా పోతాయని చెప్పడం, ఇది కేవలం న్యాయపరమైన భిన్నత్వం కాదు, లక్షలాది దళిత క్రైస్తవ కుటుంబాల జీవితాల్లో అనిశ్చితి, భయం, మనోవేదన కలిగిస్తున్న వ్యవస్థాపక సమస్య. ఈ యొక్క వీడియోలో ఈ విరుద్ధతను సరళంగా, స్పష్టంగా చర్చించాలని భావిస్తున్నాను. గతంలో వచ్చిన ముఖ్యమైన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కేసు నంబర్లతో నేను ఉదహరించి రాజ్యాంగం ఏముంటుంది, సామాజిక వాస్తవం ఏముంటుంది, బాబాసాహెబ్ ఏమన్నారు అన్న విషయాలు వివరంగా మనం పరిశీలించాలి. ఒకటి, మూల సమస్య కులం వర్సెస్ మతం. రాజ్యాంగం ఆర్టికల్ 341 కింద షెడ్యూల్ కులాల ఎస్సీ గుర్తింపు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జరుగుతుంది. 1950లో వచ్చిన కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతానికి చెందిన వారికి మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ హోదా వర్తిస్తుంది. ఆ తర్వాత 1956లో సిక్కులు, 1990లో బౌద్ధులు చేర్చబడ్డారు. కానీ క్రైస్తవులు, ముస్లింలు ఇప్పటికీ బయటే ఉన్నారు. ఇక్కడ ప్రధాన విరుద్ధత ఉంది. కులం ఒక సామాజిక వైకల్యం, అది మతంతో ముడిపడి ఉండదు. కానీ చట్టం మాత్రం మతం మారితే కులం పోతుంది అని చెబుతుంది. ఇది దళితుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనించాలి. ఇక్కడ మొదటి కేసు కేపీ మాన్ వర్సెస్ 2015లో ఏం చెప్పిందంటే, కులం పోదు, కేవలం దాచబడుతుంది. సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ 7065/2008లో కేపీ మాన్ వర్సెస్ చైర్మన్ స్క్రూటినీ కమిటీ జడ్జి దీపక్ మిశ్రా, ఇది దళిత క్రైస్తవులకు ఒక ముఖ్యమైన తీర్పు. మాను గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హిందూ పులయ కులానికి చెందినవాడు. తర్వాత కుటుంబం క్రైస్తవ మతంలోకి మారింది. మాను 24 ఏళ్ల వయసులో తిరిగి హిందూ మతంలోకి మారి కుల సంఘం అంగీకారం పొందాడు. స్క్రూటినీ కమిటీ, కేరళ హైకోర్టు అతన్ని ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశాయి. కానీ సుప్రీంకోర్టు ఆ రద్దును రద్దు చేసి అతనికి ఎస్సీ హోదా ఇచ్చింది. కోర్టు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, మాయమైన కులం తిరిగి కనిపిస్తుంది సిద్ధాంతాన్ని వాడింది. మతం మారినప్పుడు కులం పూర్తిగా నశించదు, అది కేవలం తాత్కాలికంగా దాచబడుతుంది. పునర్మార్పిడి జరిగితే అది తిరిగి వస్తుందని స్పష్టం చేసింది. ఇది గ్రాండ్ పేరెంట్స్ మతం మారినా వర్తిస్తుందని కోర్టు చెప్పింది. కులం స్వీకరణ, ఆచారాలు పాటించడం కీలకమని అంగీకరించింది. ఈ తీర్పులో
డాక్టర్ అంబేద్కర్ రచనలు, మండల్ కమిషన్ రిపోర్టు, చర్చి కమిషన్ రిపోర్టులను ఉదహరించి ఒక సామాజిక వాస్తవాన్ని గుర్తించింది. దళిత క్రైస్తవులు మతం మారిన కుల వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొక కేసును మనం పరిశీలిస్తే కోరపాటి మరీదాసు 2009 సర్టిఫికేట్ ఆధారంగా రక్షణ కల్పించింది. కోరపాటి మరీదాసు వర్సెస్ డాక్టర్ అంబేద్కర్ సేవా సమాజం మరియు ఇతరులు, సుప్రీంకోర్టు 2009. ఇందులో మరీదాసు క్రైస్తవుడనే వివాదం ఉంది. కానీ సుప్రీంకోర్టు అతని ఎస్సీ సర్టిఫికేట్ గుర్తించి బాపట్ల మున్సిపల్ చైర్మన్ పదవి తిరిగి ఇచ్చింది. ఇక్కడ కోర్టు అధికారిక సర్టిఫికేట్ను ప్రామాణికంగా తీసుకుంది. దళిత క్రైస్తవులకు ఇది ఒక రకమైన రక్షణగా మారింది. 4వది మొన్న లేటెస్ట్ మార్చి 24న చింతాడ ఆనంద్, పాస్టర్ ఆనంద్ కేసు పూర్తి వ్యతిరేకమైన తీర్పు. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ అప్పీల్ నంబర్ 1580/2026 మార్చి 24, 2026న జడ్జీలు ప్రశాంత్ కుమార్ గారు, మన్మోహన్. మాదిగ కులానికి చెందిన ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేశాడు. అతనిపై దాడులు జరిగినప్పుడు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాడు. కానీ సుప్రీంకోర్టు మతం మారిన వెంటనే ఎస్సీ హోదా పూర్తిగా కోల్పోతాడని తీర్పు ఇచ్చింది. 1950 ఆర్డర్ క్లాజ్ 3ను అబ్సల్యూట్ అండ్ నాన్ డెరగబుల్ అని ప్రకటించింది. అట్రాసిటీ చట్టం కూడా వర్తించదని చెప్పింది. 5వ పాయింట్, ఈ కేసులో ఇతర ముఖ్యమైన తీర్పులు కూడా నేను తెలియజేస్తాను. సీఎం అరుణగం వర్సెస్ ఎస్ రాజగోపాల్ 1976లో వచ్చింది. కులం మతంతో పోదని స్పష్టం చేసింది. ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు 1976. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి మారితే కుల సంఘం అంగీకరిస్తేనే ఎస్సీ హోదా వస్తుంది. కైలాస్ సోనార్కర్ వర్సెస్ మాయాదేవి 1984లో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ను విస్తృతంగా వివరించింది. కానీ చాలా తరాలు మతం మారితే కష్టమని హెచ్చరించింది. అన్బలాగన్ వర్సెస్ బి దేవరాజన్ 1954లో కులం కనిపించకుండా ఉంటుంది కానీ పోదు, తరాల తర్వాత కూడా తిరిగి వస్తుంది. సి సెల్వరాణి కేసు 2024 మతం మారిన రిజర్వేషన్ తీసుకోవడం ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఈ తీర్పులన్నీ ఒకే రాజ్యాంగం కింద వచ్చిన ఒకటి అనుకూలం, మరొకటి వ్యతిరేకమని స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా సామాజిక వాస్తవం ఏమంటుంది? గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ వేరు కాలనీల్లోనే ఉంటున్నారు. వేరు శ్మశానాలు ఉన్నాయి, వేరు ఆచారాలు ఉంటాయి. వివాహాలు, సామాజిక సంబంధాలు కులం ఆధారంగానే జరుగుతున్నాయి. చర్చిలో కూడా ఆధిపత్య క్రైస్తవులు దళిత క్రైస్తవులను వేరుగా చూస్తారు. డాక్టర్ అంబేద్కర్ గారు 1937లో షోలాపూర్ సభలో మతం మారిన హక్కులు పోయి గౌరవం కూడా పోతుంది అని చెప్పారు. ఇప్పటికీ అదే స్థితి. కానీ చట్టం ఏం చెప్తుందంటే మీరు ఇక ఎస్సీ కాదని చెప్తుంది. అట్రాసిటీ చట్టం కూడా వర్తించదని చెప్తుంది. దాడులు జరుగుతున్న రక్షణ లేదు, ఇది న్యాయమా అని చెప్తుంది. డాక్టర్ అంబేద్కర్ దృష్టి మరియు రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ గారు కులాన్ని సామాజిక వైకల్యంగా చూశారు. అది మతం మారిన పోదని లోధియన్ కమిటీ ముందు స్పష్టం చేశారు. ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 15 వివక్ష నిషేధం, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ కలిపి చూస్తే మతం మార్చుకున్నందుకు హక్కులు కోల్పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఏకరీతి న్యాయం కావాలి. కేపీ మాను కేసు చెప్పింది కులం మిగులుతుంది, చింతాడ ఆనంద కేసు చెప్పింది హక్కులు పోతాయి. ఈ రెండు కలిపి చూస్తే దళిత క్రైస్తవుల దుస్థితి స్పష్టం. కులం మిగులుతుంది కానీ హక్కులు పోతాయి. ఈ విరుద్ధతకు ఒకే పరిష్కారం, అది పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 341 సవరణ లేదా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ద్వారా ఏకరీతి సూత్రం. అంతవరకు దళిత క్రైస్తవులు కేసుకి మారే న్యాయానికి బలైపోతూనే ఉంటారు.
న్యాయం ఒకే ప్రమాణంతో జరగాలి. రాజ్యాంగం సమానత్వం చెప్పినా న్యాయం కేసుకి మారుతుంటే అది న్యాయమా? దళిత క్రైస్తవుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన పూర్వీకులు అప్పటికి భారతదేశంలో మనం అర్థం చేసుకోవాలి. హైందవం లేదు, క్రైస్తవం లేదు, ఇస్లాం లేదు, సిక్కు మతం లేదు. వీటన్నిటికంటే పూర్వం మనందరం బౌద్ధులుగా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. బౌద్ధులుగా ఉన్న వాళ్ళం అంటే తథాగత భగవాన్ బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా 563లో పుట్టినప్పటికీ అంతకంటే ముందు ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది పేర్కొంటున్నారు. అంతకుమందే 30 మంది బుద్ధులు ఉన్నారని చెప్పి చాలామంది తెలియచేస్తున్నారు. బౌద్ధం ఎప్పుడో నుంచి ఉంది. మనది మాతృస్వామ్య వ్యవస్థ. మనం అమ్మ తల్లిని ఆరాధిస్తాము, పశుపతిని ఆరాధిస్తాము. మన మూలాలు బౌద్ధంలో దేవుణ్ణి ఆరాధించని పరిస్థితుల్లో ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. పాలకులు వచ్చినప్పుడల్లా మనం హైందవంలోకి, తదుపరి ఇస్లాంలోకి, తదుపరి ఇస్లాం కంటే ముందు సిక్కు మతంలోకి, తర్వాత ఇస్లాంలోకి, తర్వాత క్రైస్తవంలోకి మార్చబడ్డాం. బాబాసాహెబ్ మళ్ళా 1956లో మనల్ని మళ్ళా బౌద్ధం వైపు తీసుకువెళ్ళారు. అంటే ఈ దేశంలో బౌద్ధాన్ని పునరుద్ధరించడంలో వారు అంటే మన మతాలకు మనం వెళ్ళిపోతే ఈ యొక్క ఎస్సీ స్టేటస్ ఎప్పటికీ చెదిరిపోదు, మన కుల స్టేటస్ పోదు. ఆ విషయాన్ని గమనించండి. లేదంటే మీ మత విశ్వాసాల్లోని మీరు కొనసాగుతూనే అంటే డెఫినెట్గా ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయకుండా ఎవరు అందులో ఈ మనువాదం పెచ్చరిల్లి పాలిస్తున్న ప్రస్తుత దశలో మనకి న్యాయం జరగటం అత్యంత దుర్లభంగా ఉంటుంది. మన వాళ్ళు ముఖ్యంగా క్రైస్తవులు బయటకు రారు. ఎటువంటి పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ గారి కేసే చూసుకోండి. ఎవరు పోరాటాలు చేయటానికి బయటకు రాలా. ఏ సందర్భంలో కూడా పోరాటాలు చేయటానికి బయటకు రావడంలే. మీరు గమనించినట్లయితే ఇప్పటికీ ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది, కరెక్ట్ సంవత్సరం చెప్పలేను కానీ 1900 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను రద్దు చేసినప్పుడు మధ్యప్రదేశ్కి చెందిన 13 మంది చమార్లు బలిదానం చేయటం వలన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు మళ్ళీ పునరుద్ధరించబడింది. ఇందుకు మీ మధ్య కర్ణాటకలో రిపబ్లిక్ డే సందర్భంగా ఒక జడ్జి బాబాసాహెబ్కు దండ వేయినందుకు వేలాది మంది ఉప్పెనలాగా వచ్చి ఒక పెద్ద విప్లవాన్ని సృష్టిస్తే కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రతి న్యాయస్థానాల్లో కూడా బాబాసాహెబ్ ఫోటో ఉంచాలని చెప్పి పెద్ద పోరాటం చేశారు. పోరాటాల వలన సాధించిందంటూ ఏమీ లేదు. ఇది సిక్కులు చేయగలిగారు, బౌద్ధులు చేయగలరు, క్రైస్తవులు కూడా చేయాలి. దాంతోపాటు ఇస్లాం సోదరులను కూడా కలుపుకోండి. ఎక్కువ మంది ఇస్లాం సోదరులు తమిళనాడులో కానీ మిగతా ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో షెడ్యూల్ కులాల వారు చాలామంది ఇస్లాం స్వీకరించడం జరిగింది. ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు తమ విశ్వాసాలను వదులుకోకుండా దాన్ని కొనసాగించాలంటే తప్పనిసరిగా పోరాటాలే శరణ్యం. అంతేగాని పోరాటాలు చేయకుండా ఎవరి చర్చిల్లో వాళ్ళు ఉంటూ మాకు అన్ని హక్కులు అయిపోవాలని చెప్పి భావించడం సమంజసం కాదు. ఆ బ్లేమ్ని ఇతరుల మీద రుద్దటం కూడా అంత సమంజసం కాదు. మన కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనమే తీసుకొని ఉపశమనం పొందాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో దానిని ఆ నెపాన్ని వేరే వారిపైన వేయటం సమంజసం కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒక క్రైస్తవులు దక్షిణాఫ్రికాలో ఏ విధంగా సామాజిక పోరాటం చేసి విజయం సాధించారో ఆ స్ఫూర్తిని తీసుకొని చర్చిలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియచేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.